అప్పుడు యేసు యోహానును యాకోబును పేతురును వెంట పెట్టుకుని కొండమీదికి ప్రార్థనకు వెళ్ళాడు. ఆయన ప్రార్థిస్తూ ఉంటే ఆయన ముఖవైఖరి మారింది. ఆయన వస్త్రాలు దగదగా మెరిశాయి. ఇద్దరు ప్రాచీన ప్రవక్తలు మోషే ఎలియాలు ఆయనతో పరలోక మహిమలో కనిపించారు. నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చదువు, నీవు యెరూషలేములో మరణించదువు. వారు వెళ్లిపోతుంటే పేతురు యేసుతో ఇలా అన్నాడు, ఏలినవాడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. మేము 3 పర్ణశాలలు కడతాం, నీకోసం ఒకటి. పేతురు మాట్లాడుతూ ఉండగా మేఘం ఒకటి వచ్చి వారిని ఆవరించింది. మరొకటి ఏలియాకు. ఆకాశం నుండి స్వరం ఇలా పలికింది, ఈయన నా ప్రియ కుమారుడు, మీరాయన మాట వినండి.